మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎంఎస్పి అనేది కంటిన్యూస్గా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు, కేంద్ర ప్రభుత్వము కేబినెట్ తీసుకున్న నిర్ణయానుసారము ప్రకటించడం జరుగుతుంది. దాని ప్రకారమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ జరిగే అవినీతి కానీ, ఇక్కడ సక్రమైన సరి అయిన టైంలో కొనుగోలు చేయకపోవడం కానీ, సరి అయిన టైంలో కాంటా దగ్గరికి లారీలను పట్టకపోవడము, ప్రభుత్వం యంత్రాంగం కేంద్రం ఇచ్చినా కానీ ఇక్కడ ప్రొక్యూర్ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి వారు సరి అయిన టైంలో ప్రొక్యూర్ చేయకపోవడము, అక్కడ కాంటాలు పెట్టకపోవడము, లారీలు పెట్టకపోవడము, యంత్రాంగాన్ని పెట్టకపోవడంతో అకాల వర్షాలతోటి ధాన్యము కల్లాల దగ్గర నానిపోవడము, ధాన్యము కొనుగోలు చేయకపోవడము, దీనికి అంతటికి ఒక కారణం మేడం. ముఖ్యంగా ఇందాక మనం అన్ని మాట్లాడుతున్నాము, అన్ని అంశాలు డిస్కస్ చేస్తా ఉన్నాము, రైతుల గురించి అందరం చక్కగా చెప్తున్నాం. కానీ చేసిన విధానపరమైన నిర్ణయాలలో ఇప్పుడు 10 సంవత్సరాలు తను మాట్లాడారు మల్లయ్య యాదవ్ గారు. నేను వారిని విమర్శించడం కాదు, కానీ గత 10 సంవత్సరాలు అంటే ఒక జనరేషన్ అయిపోయేంత, ఇప్పుడు 12 సంవత్సరాలలో మీరు కాళేశ్వరం కట్టారు, పూలేశ్వరం అంటామా, ఇంకేదెల్లంపల్లి అంటాము, అన్ని ప్రాజెక్టులు కట్టారు. మీరు అంటున్నారు ఇప్పటికీ నీళ్లు రావట్లేదు అంటున్నారు. మరి ఇంకెన్ని నీళ్లు కావాలి, ఇంకెన్ని జనరేషన్ నష్టపోవాలి రైతాంగము? ఇన్ని కోట్ల ప్రజానదానం అది ఊట పెరుగుతోంది, బంద్ చేయండి అని అప్పుడు రిక్వెస్ట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పారు. నేను ఆ విషయం విన్నాను సార్. నేను దానికి నెక్స్ట్ కంటిన్యూషన్ చెప్తాను. దీనికి అందరికీ కారణం ఏంటంటే అక్కడ జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందనో, అక్కడ ప్రగుళ్ళు వచ్చినాయనో, ఇవన్నీ వివరాలతోటి అక్కడ ప్రాజెక్టును ఆఫ్ చేయడము, మీకు అందరికీ నీటి విడుదల చేయకపోవడానికి గల కారణాలకు అన్నిటికీ గతంలో జరిగిన పరిణామాలతోటి ఈరోజు పూర్తి స్థాయిలో రైతాంగం ఇబ్బంది పడుతుంది. మీరు చేసిన ఉద్దేశం మంచిది కావచ్చు, కానీ కాంట్రాక్టర్లు కరెక్ట్ కట్టకపోవచ్చు, అక్కడ తీసుకొచ్చిన విధానం కరెక్ట్ లేకపోవచ్చు. ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే నేను చెప్తాను. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని గొప్ప ప్రాజెక్ట్ అని పార్లమెంటులో మీ నాయకులు కూడా పొగిడినటువంటి సందర్భం గుర్తు చేసుకోవాలి ఇప్పుడు. మేడం కాళేశ్వరము ప్రాజెక్టు విషయము తప్పు కాదు. అక్కడ జరిగిన అవినీతి, అక్కడ జరిగిన నాసి రకమైన దాని గురించి ఇప్పుడు మనకు ప్రజలకు ఉపయోగపడే చేసేది సక్రమంగా, అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా ప్రజలకు సరి అయిన విధానంగా దాని వల్ల నీళ్ళు ఆగిపోలేదు.